అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమివేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ట్రంప్ తన వేటని మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఇల్లీగల్ ఇమిగ్రేట్లను అరెస్టు చేస్తూ వారి దేశాలకు సంకెళ్లు వేసి మరీ ప్రత్యేక విమానాలలో పంపిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ట్రంప్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు అమెరికా సర్కార్ తీరుపై తిరగబడ్డారు. మా దేశస్థులను సంకెళ్లు వేసి ప్రత్యేక విమానంలో పంపిస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు అమెరికా నుండి వలసదారులతో వెళ్లిన 2 సైనిక విమానాలను ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కొలంబియా తీరుపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆ దేశం నుండి పంపే వస్తువులపై సుంకాలు పెంచుతామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో కొలంబియా వెనక్కి తగ్గి విమానాలకు అనుమతి ఇచ్చింది. మరొక వైపు అమెరికాలోని ఇండియన్స్ ఉండే రాష్ట్రాలలోనూ చర్చిలు, స్కూల్స్ లో, గురుద్వారాలలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలలోని గురుద్వారాలలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థల అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఆ 2 రాష్ట్రాలలోని గురుద్వారాలు సిక్కు ఏర్పాటుదారులకు, అక్రమ వలసదారులకు అడ్డాలుగా మారిపోయినందుకే తనిఖీలు చేపడుతున్నామని అమెరికా అధికారులు తెలియజేశారు. అయితే గురుద్వారాలలోకి సాయుధ ఆయుధాలు, భద్రతా సిబ్బంది ప్రవేశించడంపై సిక్కు సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చర్యలు గురుద్వారాల పవిత్రతను, సిక్కుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిక్ అమెరికా లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ఆ దేశంలోని అక్రమ వలసదారులపై DHS అధికారులు వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జారీ చేసిన గైడ్ లైన్స్ ను DHS రద్దు చేసింది. దీంతో ప్రార్థనా స్థలాలతో పాటుగా స్కూల్స్, వైద్యశాలలు వంటి సెన్సిటివ్ ఏరియాల్లోకి సైతం ICE, CBP అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాలలో అమెరికా అధికారుల వేట కొనసాగుతోంది. దీంతో అక్రమంగా అమెరికా వెళ్లి ఆయా రాష్ట్రాలలో తలదాచుకుంటున్న వారు భయంతో వణికిపోతున్నారు. వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికాకు వెళ్లారు. అయితే అక్కడ చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ చర్యలతో వారంతా కూడా హడలిపోతున్నారు. మరోవైపు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతాలలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్ పోస్లలో 15,000 మంది సైనికులను అమెరికా ప్రభుత్వం మోహరించింది. షికాగో, అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, నెబ్రాస్కా, టెక్సాస్ రాష్ట్రాలలోని స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నట్లుగా ఫెడరల్ అధికారులు తెలియజేశారు. డెన్వర్లో 50 మందిని అరెస్టు చేశారు. వారి నుండి కొకైన్, హ్యాండ్స్ గన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా శని, ఆదివారాలలో 1,242 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లుగా ICE అధికారులు తెలియజేశారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.